అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. ఈరోజు మా ఇంటికి సమీపంలో ఉన్న ఒక మహిమాన్వితమైన ప్రసిద్ధ ప్రముఖ దేవాలయాన్ని మీకు పరిచయం చేయదలుచుకున్నానండి. గణనాథుడు, ఈశ్వరుడు, పార్వతీదేవి తల్లి, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, నవగ్రహాలు కలిగిన ఈ పుణ్యక్షేత్రం గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఒక మహోన్నతమైన వ్యక్తిని గురించి మీకు పరిచయం చేయాలండి. ఆయన గొప్ప నటుడు, కళావేత్త, మహాపండితుడు. ఎవరో గుర్తించారా? ధూళిపాళ సీతారామ శాస్త్రి గారు. ఈయన పేరు విన్నట్లు కానీ చూసినట్లు కానీ తెలుస్తుందా అండి? ఆయన మహానటుడు. తెలుగు సినీ ప్రపంచంలో 50 సంవత్సరములకు వెనక్కి వెళితే వారి నటనా కౌశలత, వారి ముఖంలో కనిపిస్తున్న కళా వర్చస్సు మనకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. శకుని పాత్రకు పెట్టింది పేరు. శకుని అంటే ఇలా ఉంటారా అనిపిస్తుంది. పాత్రకు జీవం పోశారు. భీష్మ సినిమాలో దుర్యోధనుడి పాత్రను అవలోకగా చేశారు. యయాతి, యముడు మొదలైన పాత్రలలో విశేషమైన ఖ్యాతిని గడించారు. మాయాబజార్, నర్తనశాల, మహామంత్రి తిమ్మరసు, శ్రీకృష్ణ పాండవీయం, బొబ్బులి యుద్ధం మొదలగు పౌరాణికంగా సాంఘికపరంగా సినిమాలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. సెప్టెంబర్ 24, 1921లో దాచేపల్లిలోని శంకరయ్య రత్తమ్మగార్ల దంపతులకు జన్మించారు. పుట్టిన జీవి గిట్టక మానదని, మానవ జన్మ రహస్యం మోక్షానికి సాధనం అని తెలుసుకుని మానవ సేవే మాధవ సేవ అని గ్రహించిన మంచి మనస్సు ఉన్న మహోన్నతమైన గొప్ప వ్యక్తి. ఇదంతా ముందుగా ఎందుకు ప్రస్తావించింది అనుకుంటున్నారా? ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణ కర్త, కర్మ, క్రియ అంతా ఆయనే కావునండి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నానండి. బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆధ్యాత్మికవేత్త, ధర్మపరుడు, వేదాంతపరుడు, ఎన్టీ రామారావు గారి ఆప్తమిత్రుడు కూడా. ఆయన చివరి రోజులలో మానవ సేవే లక్ష్యంగా సన్యాసం తీసుకున్నారు. 2007 ఏప్రిల్ 13న ఆ భగవంతుని సన్నిధికి వెళ్ళిపోయారు. ఈ దేవాలయం నిర్మించడం 1986-89 అంటున్నారు పెద్దలు. ఆయన తరువాత ఆయన వారసులు ఈ దేవాలయ బాధ్యతలను స్వీకరించి నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయం పేరు ఏమిటా అనుకుంటున్నారా? శ్రీ మారుతీ దేవాలయం. ఆ నగరు అంతా శ్రీ మారుతీ నగరుగా పిలువబడుతుందండి. ఈ క్షేత్రంలో మహాశివుని యొక్క లీలలు అద్భుతమండి. గణనాథుడిని స్వరూపము దివ్యమైన తేజస్సుతో ప్రభాసిల్లుతుంది. ఆంజనేయుడి అభయహస్తంతో తేజోవంతంగా ప్రకాశిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వరుని దీవెనలు మహాశక్తివంతమైనవి. శ్రీ మారుతీ దేవాలయం చాలా మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అండి. యాగాలు, యజ్ఞాలు, హోమాలు, అభిషేకాలు, పూజలు, వ్రతాలు ఎల్లవేళలా జరుగుతూనే ఉంటాయి. వేద పాఠశాల నిర్వహించబడుతుంది. ఆలయంలోకి ప్రవేశించే ముందుగా మనకు గణనాథుడు లంబోదరుడు దర్శనమిస్తాడు. ఆయన మహిమలు చెప్పనవసరం లేదండి. కోరిన వారికి కొంగు బంగారమై కోరిన కోరికలు దీవెనలు కురిపిస్తాడండి. ఆ బొజ్జనాయకునికి బుధవారం నాడు పర్వదినాలలో అభిషేకాలు, పూజలు జరుగుతాయండి. ఒక్క ప్రదక్షిణ చేసి 3 గుంజిళ్ళు తీస్తే పొంగిపోయి కరిగిపోతాడు. ఈ జగాన్ని ఏలే ఆ జగన్మాత కుమారుడు కదా. ముందుగా ఆయనకు ప్రణమిల్లాలి కదండి. ఆ పార్వతీమాత తన కుమారుడి కోసం కోరిన వరం కదా. ధూపం, దీపం, కొద్దిగా బెల్లపు ముక్కలు సమర్పించుకొని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని శుక్లాంబరధరం విష్ణు అనే శ్లోకం చదువుకుంటే బహు సంతోషిస్తాడు ఆ విఘ్నాధిపతి లంబోదరుడు. గజాననం భూతగణాధిసేవితం
कपेथजम्बु फलसारभक्षितम्। ఇక లోపలకు ప్రవేశించాక ధ్వజస్తంభం ఉంటుంది. కొద్దిగా పసుపు కుంకుమ పూలు సమర్పించుకొని నమస్కరించుకుంటాము. ఇక పిమ్మట ప్రక్కనే ఉన్న గోపురంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కొలువై ఉంటారు. ఆయనకు ప్రదక్షిణ చేసుకుని దీపం వెలిగించుకొని పసుపు కుంకుమలు అర్పించుకుంటే చాలు. బిడ్డలు లేని వారికి బిడ్డలను, వివాహం జరగని వారికి వివాహం జరిపించటంలో ఆయనకు ఆయనే సాటి. ఆయనకు మంగళవారం పర్వదినాలలో విశేషంగా పూజలు అభిషేకాలు జరుగుతాయండి. నమ్మిన వారికి నమ్మకాన్ని నిలబెట్టే చాలా మహిమాన్వితమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. ఇక నవగ్రహాలకు ఎల్లవేళలా పూజలు జరుగుతూనే ఉంటాయి. రాహుకేతువుల పూజలు ఇక్కడ ఎక్కువగా జరుగుతాయి. మనం కోరిన కోరికలు తప్పక నెరవేరుస్తారు ఆ నవగ్రహాలు. ఇక దేవాలయ గోపురంలోకి అడుగు పెడుతుంటేనే శివపరివారం అంతా అక్కడే కొలువై ఉందా అనిపిస్తుంది. ముందుగా నందీశ్వరుడిని విన్నవించుకొని, స్వామి మేము వచ్చాము, మీ స్వామిని దర్శనానికి మాకు అనుమతిని ఇస్తావా అని అడిగి ఆయనకు నమస్కారం తెలుపుకొని, ముందు గోపురంలో కుమారుడైన వినాయకుడితో, ఒక ప్రక్క అర్ధభాగమైన జగన్మాతతో, గర్భాలయంలో ఉన్న ఆ మహాదేవుడు శివలింగమై భాసిల్లుతూ మనకు దర్శనమిస్తారు. మహాశివుడే ఆ గర్భాలయంలో కొలువై ఉన్నాడా అనిపిస్తుంది. ఆ మహాదేవుడిని మహాశివరాత్రి నాడు బ్రాహ్మణుల వేదమంత్రాలతో, అభిషేకాలతో, పూజలతో ఆయన వైభవం నయనానందకరం. చూడటానికి 2 కళ్ళు చాలవండి. కైలాసమే కదలి వచ్చిందా అనిపిస్తుంది. ఆయనే తన భార్యా బిడ్డలతో వచ్చి కొలువై ఉన్నారా అనిపిస్తుంది. ఆ పరమేశ్వరుని లీలా విశేషాలు భక్తుల హృదయాల్లో చోటు చేసుకునే అత్యంత మహిమాన్వితమైనది ఈ పుణ్యక్షేత్రం అండి. దేవాలయ ప్రాంగణమంతా శోభాయమానంగా ఉంటుంది. గుంటూరంతా ఇక్కడే ఉందా అనిపిస్తుంది. అంత మహిమాన్వితమైన బోళాశంకరుని లీలలు అమోఘం, అద్భుతం. ఓం నమః శివాయ అనే ఈ పంచాక్షరీ నామం చాలు, ఆయన పరవశించిపోతాడు. ముఖ్యంగా భక్తి ప్రధానమండి, అదే నా అభిప్రాయం. ఒక ప్రహ్లాదుడు, ఒక మార్కండేయుడు, ఒక ధ్రువుడు చిన్న వయస్సులోనే భగవంతుడిని దర్శించుకున్నవారు. వారే నిదర్శనమండి. ఈ సకల చరాచర సృష్టికి ఒక మహోన్నతమైన శక్తి ఉన్నదని నమ్ముతానండి. అదే అల్లా కావచ్చు, క్రీస్తు కావచ్చు, ఆ మహాదేవుడు కావచ్చు. ఎవరి నమ్మకం వారిది, ఎవరి భక్తి వారిదండి. స్వచ్ఛమైన మనస్సును లగ్నం చేసి ప్రార్థిస్తే ఈ పంచభూతాలే మనకు సాక్ష్యాలు. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు అవే మనకు కనిపించే దైవాలు. ఆయన లేనిదే మనం లేము కదండి.
ఈ ప్రక్కనే గోపురంలో ఆంజనేయ స్వామి కొలువై ఉంటారు. భూత ప్రేత పిశాచాలను పారద్రోలే ఆ ఆంజనేయుడు ఇక్కడే ఉండి పూజలు అందుకుంటున్నాడా అనిపిస్తుంది. మంగళవారం శనివారం ఆయనకు పూజలు విశేషమైన అర్చనలు జరుగుతాయండి. ఆయనను తలుచుకుంటేనే నేనున్నానని అభయమిచ్చేస్తాడండి. అంత శక్తివంతమైన ఆ మహిమాన్వితమైన ఆంజనేయుడు. ప్రక్కనే యాగశాల ఉన్నదండి. ప్రధానంగా ఎల్లప్పుడూ యజ్ఞాలు, యాగాలు, జపాలు, పూజలు, అభిషేకాలతో శోభాయమానంగా ఉంటుంది ఇక్కడ. ప్రక్కనే ఈ ప్రాకారమునందు కళ్యాణ మండపం ఉన్నదండి. కళ్యాణాలు జరుగుతాయి ఇక్కడ, మరియు దసరా వేడుకలు జరుగుతాయి. విశేషంగా పర్వదినాలలో కొన్ని పూజలు వ్రతాలు జరుగుతుంటాయి. ఏటా స్వామివారికి చేసే బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో ఎల్లప్పుడూ బ్రాహ్మణులు వేదమంత్రాలతో విరాజిల్లుతుంటుంది ఈ పుణ్యక్షేత్రం. ఇది నా రెండవ వీడియో కావున భక్తిపరంగా మీ ముందుకు భక్తి అంశంతో వచ్చానండి. ఆ పరమేశ్వరుని లీలా విశేషాలు, ఈ మహిమాన్వితమైన శ్రీ మారుతీ దేవాలయమైన ఈ పుణ్యక్షేత్రాన్ని మీకు పరిచయం చేసినందుకు, మీకు చూపించినందుకు నేను మీతో పాటు భక్తి పారవశ్యంతో మునిగిపోయానండి. భగవంతుని కరుణ కటాక్ష వీక్షణాలు మనందరిపై కురిపించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నానండి. ఇదేనండి ఈ రోజుటి వీడియో. మరొక మంచి అంశంతో మళ్ళా మీ ముందుకు వస్తానండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరొకండి.